నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతము. జనవరి 26, 2026 నాటి అనగా సోమవారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏమిటి, సూచనలు ఏమిటి, అది మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ ఏ అంశంలో ప్రభావం చూపిస్తోంది అనే విషయాలతో పాటు ముందుగా ఈరోజు ప్రతి ఒక్కళ్ళకి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. అయితే ఈ రోజు గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు మకరంలోను, చంద్రుడు కుంభంలోను, కుజుడు మకరంలోను, బుధుడు కూడా మకరంలోను, శుక్రుడు కూడా మకరంలోను, గురుడు బృహస్పతి కర్కాటకంలో వక్రగతిలో సంచారం చేస్తున్నారు. శని భగవానుడు మీనంలోను, రాహు కూడా మీనంలోను, కేతువు కన్యలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మకరంలో గ్రహ సముదాయం ఉండడం మూలంగా అనగా సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు మకర రాశిలో ఉండడం మూలంగా ఉద్యోగము, వ్యాపారము, నాయకత్వము, కుటుంబ బాధ్యతల మీద ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అయితే చంద్రుడు కుంభంలో ఉండడం మూలంగా ప్రాజెక్టుల మీద, సమూహాల మీద, స్నేహాల మీద, మీ యొక్క ఆలోచనల మీద ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అయితే ఇవి ఈ యొక్క సంచార ఫలితాలు. మరి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక అధికారాలు రావచ్చు, రాజయోగాలు పట్టవచ్చు, కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. మీరున్న ప్రాంతంలో అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారమైనా, రాజకీయమైనా, విద్య అయినా, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. మరీ ముఖ్యంగా వ్యవసాయదారులకు రుణాల కోసం వెళ్ళినా లేదా ప్రభుత్వ పథకాలు మీకు అందుబాటులోకి రావాలన్నా దానికి సంబంధించిన ప్రయత్నాలు ఈ రోజు చేసినట్టయితే కనుక సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కాకపోతే సూచనలు ఏంటంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఓర్పు అనేది మీకు ఈరోజు చాలా అవసరము ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా. అయితే మీకు చెప్పదగిన పరిహారము సోమవారం రోజు చంద్రుడితో పాటు శివుడికి కూడా పూజ చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఈరోజు ఎటువంటి పళ్ళను నివేదన చేయాలంటే కనుక నారింజ పళ్ళను, బత్తాయి పళ్ళను, పసుపు రంగు పళ్ళు ఏవైనా మీకు అందుబాటులో ఉంటే ఆ పళ్ళను నివేదన చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే కలిసి వచ్చే రంగులు పసుపు రంగు, ఎరుపు రంగు, కలిసి వచ్చే సంఖ్యలు 26, 4. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు, ఆకస్మిక ధన ప్రభావము, తర్వాత ఆకస్మిక ప్రయాణాలు, కుటుంబంలో సౌఖ్యము, కొన్ని సమస్యలు అప్రయత్నంగా పరిష్కారానికి రావడము, దీంతో పాటు ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ, రాజకీయ రంగాలలో ఉన్న వాళ్లకు విశేషమైన ప్రగతి కనిపిస్తోంది. అంటే డెవలప్మెంట్ కనిపిస్తోంది. ఈ రోజు మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్తో పాటు ధనము కూడా కలిసి వచ్చే అవకాశాలు కనబడుతోంది. ఈ రోజును అస్సలు వృధా చేసుకునే ప్రయత్నం చేయకండి. సూచన ఏంటంటే కనుక వివాదాలకు దూరంగా ఉండండి. కోపాన్ని కొంత కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా ఈరోజు చంద్రుడితో పాటు శివాలయంలో మీ పేరిట అభిషేకం చేయించుకొని తెల్లని వస్త్రాన్ని కానీ, పాలను కానీ మీరు మీ చేత్తో దానంగా ఇచ్చినట్టయితే కనుక చంద్రగ్రహ సంబంధిత దోషాలను పోగొట్టుకునే అవకాశం కనబడుతోంది. అది మీకు కలిసి వచ్చే కలర్స్ క్రీమ్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 27, 5. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి విద్యార్థులకు, ప్రయాణం చేసే వారికి, దాంతోపాటు వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, రాజకీయ నాయకులకు చాలా చక్కని అవకాశాలు వస్తాయి. అందుకునే ప్రయత్నం చేయండి. తర్వాత ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు గోచరించట్లేదు. కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రము కొంత జాగ్రత్త ఆలోచించండి. మాట మీద పట్టును తెచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ఎటువంటి వెనుకంజ వేయకుండా, అనుమానాలకు తావివ్వకుండా మీరు ఏదైతే సంకల్పం చేస్తారో దాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేసుకోండి. మీకు పరిహారంగా సోమవారం రోజు శివుడికి, చంద్రుడికి ఇద్దరికి కలిపి పూజ చేయడంతో పాటు దుర్వాయుగ్మ పత్రము అనగా గరికమాలను స్వామివారికి కనుక సమర్పించినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. కలిసి వచ్చే కలర్స్ ఆకుపచ్చ, కలిసి వచ్చే సంఖ్యలు 28, 6. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఆర్థికంగాను, కుటుంబ పరంగాను, వ్యాపార, వ్యవహార, వ్యవసాయ, రాజకీయ రంగంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. పెద్దగా చెప్పుకోదగినటువంటి ఫలితాలైతే ఈ రోజు కనిపించట్లేదు. అయితే కొన్ని పనులు అంటే ప్రభుత్వ పరమైన పనులు సులభంగా తీరేది, ఇన్నాళ్ళు కష్టతరంగా ఉండేవి ఈ రోజు సులువుగా మీ పనులు అయ్యేటట్టుగా కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువ శాతం కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. సూచనలు అనవసరమైన ఖర్చులు, ఆకస్మికమైన ఖర్చులు వచ్చేటట్టు గోచరిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుని ప్రణాళికలు వేసుకోండి. చెప్పదగిన పరిహారము సోమవారం రోజు ఈ రోజు చంద్రుడికి
పూజ చేయడంతో పాటు బిల్వ పత్రాలతో స్వామివారికి అనగా శివుడికి అభిషేకం చేయించుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. బిల్వ దళాలతో అభిషేకం ఏంటి అని సందేహం రావచ్చు. బిల్వ దళాలను 108 తీసుకొని ఆలయంలో కనుక ఇచ్చినట్టయితే మీ గోత్రనామాలు చెప్పి స్వామివారికి వారే అభిషేకం చేస్తారు. అంటే బిల్వ పత్రాలను స్వామివారి మీద అభిషేకం చేస్తారన్నమాట. అయితే మీకు కలిసి వచ్చే కలర్స్ తెలుపు రంగు, కలిసి వచ్చే సంఖ్యలు 26, 4. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి కుటుంబము, భాగస్వామ్య సమస్యలు, వ్యాపారంలో ఉన్న సమస్యలు, రాజకీయ పరంగా, వ్యవసాయ పరంగా కొన్ని ఇబ్బందులు కలిగేటట్టుగా గోచరిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మరీ ముఖ్యంగా డాక్యుమెంట్స్ కానీ, ధనము కానీ ఇవ్వడం కానీ, లేదా ధనము ఖర్చు పెట్టే స్థితిలో కానీ ఏదో ఒక అంశంలో మీకు ధనము ఇబ్బంది కలిగేటట్టుగా, నష్టపోయేటట్టుగా గోచరిస్తోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సమస్యలు ఈ రోజైతే కనిపించట్లేదు. సూచనలు విశ్రాంతి తీసుకోవడంతో పాటు కొంత సాయంత్రం సమయంలో నడకను అంటే ఉత్తి పాదాలతో నడక నడిచినట్టయితే కనుక అనారోగ్య సమస్యలు దూరమయ్యే అవకాశం ఉంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు హనుమంతుడి ఆలయం కానీ లేదా శివాలయం కానీ దర్శనం చేసుకుని ఎరుపు రంగు వస్త్రాన్ని దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే కలర్స్ గోల్డ్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 26, 5. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి మీరున్న రంగంలో పని ఒత్తిడి, ఆందోళన, భయము ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే నిర్ణయాలు తీసుకోవడంలో కొంత జాప్యము జరగవచ్చు. అయినప్పటికీ కూడా తక్షణమే నిర్ణయం తీసుకోండి. నిర్ణయాలలో పోస్ట్ పోన్ అనేది పెట్టుకోకండి. అయితే ఆరోగ్యం పట్ల మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. మీకు చెప్పదగిన సూచన ధ్యానం కానీ లేదా ఆలయ దర్శనం కానీ ఉదయం పూట చేసుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము సోమవారం రోజు చంద్రుడితో పాటు సూర్యనారాయణమూర్తికి, శివుడికి కనుక ఇద్దరికీ మీరు మీ యథాశక్తి మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీ జాతకంలో శని ప్రభావం కానీ లేదా చంద్రుడు కానీ సూర్యుడు కానీ ఈ ముగ్గురు ఏదైనా దోష స్థానంలో ఉండడం కానీ లేదా ఇబ్బందులు కానీ ఉంటే సానుకూలంగా తొలగిపోయే అవకాశం కనబడుతోంది. అయితే మీరు నివేదనగా అంటే దేవాలయంలో సమర్పించిన మీ ఇంట్లో పెట్టుకున్న నారింజ పండు కానీ బత్తాయి పండుని కానీ నివేదన చేసే ప్రయత్నం చేసుకోండి. కలిసి వచ్చే కలర్స్ లైట్ గ్రీన్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 27, 5. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి కుటుంబము, ప్రేమ, క్రియేటివిటీ, కమ్యూనికేషను, వ్యాపారము, వ్యవసాయము ఈ రంగాలలో ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంది. ఉన్నతంగా ఎదిగేందుకు అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కార్యసిద్ధి, కార్యజయము కూడా గోచరిస్తున్నది. మీరు ఈరోజు ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. వెనకంజు వేసుకోకండి. అయితే సూచన ఏంటంటే కనుక మీరున్న రంగంలో మాటను కొంచెం జాగ్రత్తగా వాడే ప్రయత్నం చేయండి. ఎక్కువగా మీటింగులు తీసుకునే వాళ్ళు లేదా అంటే స్పీచెస్ ఇచ్చేవాళ్ళు ఇలాంటి వాళ్ళు కొంత జాగ్రత్త తీసుకోండి. ఓర్పును పెట్టుకునే ప్రయత్నం చేయండి. పరిహారంగా ఈరోజు మీరు శివాలయంలో నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి ప్రత్యేక పూజ చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. శివుడికి తెల్లని పువ్వులను సమర్పించే ప్రయత్నం చేసుకోండి. కలిసి వచ్చే కలరు పింక్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 27, 5. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఇల్లు, ఆస్తి, వాహనాలు, గృహ యోగము కనిపిస్తోంది. దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే ఆరోగ్య విషయంలోనూ తరువాత వాహనాలు నడిపే విషయంలో వాహనాలు కొనుగోలు చేసుకోవడానికి బాగుంది. వాహనాలు నడిపే విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబ సమస్యలు ఎక్కువయ్యే అవకాశం కనబడుతోంది. ఇంట్లో ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణం కానీ జరగకూడని అంశాలు కానీ జరిగేందుకు అవకాశం కనబడుతోంది. ఇంటి పెద్దలు జాగ్రత్తలు తీసుకోండి. సూచన ఏంటంటే కనుక వివాదాలకు దూరంగా ఉండండి. మాటను జాగ్రత్తగా వాడే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా సోమవారం రోజు శివుడికి బిల్వపత్రాలతో కానీ లేదా జిల్లేడు పువ్వులతో కానీ మీరు పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. కలిసి వచ్చే కలర్స్ మెరూన్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 2, 6, 4. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ కొంత ఎగుడు దిగుళ్ళు రావడము, ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడము జరిగేందుకు అవకాశాలు కనబడుతోంది. సంయమనం పాటించుకునే ప్రయత్నం చేయండి. అయితే ధన సంపాదన మీకు 4 వైపుల మార్గాల నుంచి వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. అయితే కొత్త కొత్త అవకాశాలు వస్తాయి, అందుకునే ప్రయత్నం చేయండి. పెట్టుబడుల కోసము ఈ రోజు మధ్యాహ్నం తర్వాత నుంచి ప్రయత్నం చేసుకోండి. మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. లాంగ్ టర్మ్ కి ప్రయత్నాలు చేసుకోండి.
తీసుకోండి. అది సూచన ఏంటంటే కనుక మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండే ప్రయత్నం చేయండి. నిర్ణయం తీసుకునే ముందు 1, 2 సార్లు ఆలోచించే ప్రయత్నం చేసుకోండి. అయితే పరిహారంగా ఈరోజు మీరు ఎర్రని వస్త్రాన్ని ధరించి ఎక్కడికైనా వెళ్ళడం కానీ, లేదు అంటే ఎర్రని వస్త్రంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కానీ, లేదా అంటే హనుమంతుడి ఆలయం కానీ దర్శించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలున్నాయి. మీకు కలిసి వచ్చే రంగు పసుపు రంగు, కలిసి వచ్చే సంఖ్యలు 2, 9, 7. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి పనిలోను, వ్యాపారంలోను, కుటుంబంలోను, వ్యవసాయంలోను మీకు అనుకోని ఆకస్మిక మార్పులు జరిగే అవకాశం కనబడుతోంది. ఇవి సానుకూలమైన మార్పులే తప్ప ఇబ్బంది పెట్టే మార్పులు కాదు, గమనించుకోండి. అయితే కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. మంచిగా కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏ అంశంలోనైనా సరే నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ శ్రేయోభిలాషులు కానీ, నమ్మకస్తులను కానీ పక్కన పెట్టుకొని నిర్ణయాలు తీసుకోండి. అయితే డాక్యుమెంటేషన్ విషయంలో కానీ, మనీ ట్రాన్స్ఫర్స్ విషయంలో కానీ, చెక్కులు రాయడంలో కానీ ఈ విషయాలలో కొద్దిగా అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. నష్టపోయేందుకు అవకాశాలున్నాయి. అయితే సూచన ఏంటంటే కనుక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి. 1, 2 సార్లు ఆలోచించి ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. పరిహారంగా ఈరోజు మీరు నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి నువ్వుల నూనె దీపం పెట్టినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. అయితే కలిసి వచ్చే కలర్స్ డార్క్ బ్లూ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 2, 6, 5, 8. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి స్నేహాలు, టీం వర్క్, ప్రాజెక్టులు ఇలాంటి విషయాలలో కొద్దిగా జాగ్రత్త తీసుకోండి. 1, 2 సార్లు నిర్ణయం తీసుకోండి. ఆలోచించి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. అయితే రాజకీయ నాయకులకు, వ్యవసాయదారులకు, విద్యార్థులకు కొంత మిశ్రమ ఫలితాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. ఏ నిర్ణయం తీసుకున్నా జాగ్రత్తగా తీసుకునే ప్రయత్నం చేయండి. పెద్దల యొక్క సూచనను పాటించండి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ధైర్యంతో కొత్త ప్రయత్నాలు ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేసుకోండి. సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతుంది. ధనపరంగా చూసినట్టయితే కనుక కొంత ఆలోచించి ధనానికి సంబంధించిన విషయాలు చూసుకొని ప్రయత్నం చేసుకోండి. అంటే ఇవ్వడంలో కానీ, లేదా పొదుపు పెట్టడంలో కానీ, ఇన్వెస్ట్మెంట్ చేయడంలో కానీ, ఇలా ధనపరంగా ఏవైతే చేయాలని అనుకుంటున్నారో 1, 2 సార్లు ఆలోచించి ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. కలిసి వచ్చే కలర్స్ స్కై బ్లూ కలరు, కలిసి వచ్చే డేట్స్ 2, 6, 8, 4. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఆధ్యాత్మిక పరంగా ఈరోజు ఉన్నత స్థానంలో ఉండేందుకు అవకాశం కనబడుతోంది. క్షేత్ర దర్శనం చేస్తారు, ప్రయాణాలు లాభిస్తాయి. మీరున్న రంగంలో అభివృద్ధి అనేది గోచరిస్తోంది. పెట్టుబడులకు ఈ రోజు చాలా చక్కని సమయం. వ్యవసాయదారులకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. రుణాలు తీరిపోయే అవకాశం కూడా ఈ రోజు గోచరిస్తున్నది. అయితే ఖర్చులు మాత్రము పొదుపుగా పెట్టుకోండి. అనవసరమైన ఖర్చులు వచ్చే అవకాశం కనబడుతోంది. స్థానచలనాలు గోచరిస్తున్నాయి. సూచన ఏంటంటే కనుక ధ్యానము, జపము, క్రమశిక్షణ ఈ 3 మీరు ఈ రోజు చేయవలసిన పరిస్థితి. పరిహారంగా శివాలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంది. కలిసి వచ్చే కలర్స్ సీ గ్రీన్ కలరు, లేత ఆకుపచ్చ, ముదురు ఆకుపచ్చ, అంటే ఆకుపచ్చకు సంబంధించినటువంటి కలర్స్ ఈ రోజు మీకు కలిసి వస్తాయి. దీంతో పాటు కలిసి వచ్చే సంఖ్యలు 30, 8, 6, 4. ఇవి మేష ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగినటువంటి గోచారిత్య ఫలితాలు, పరిహారాలు, సూచనలు. అయితే ముఖ్య సందేశము ఓవరాల్గా ఏంటంటే కనుక ఈరోజు సోమవారం కాబట్టి చంద్రుడి యొక్క ప్రభావము ఎక్కువ శాతం ఉంటుంది. ఈ ప్రభావము ఆధ్యాత్మికం మీద, ఆర్థికం మీద, కుటుంబము, క్రియేటివిటీ మీద, మనసు మీద, ఆలోచనల మీద ఈ అంశాలలో ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. మీ యొక్క సానుకూలతను బట్టి దాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నాలు చేసుకోండి. సానుకూలంగా స్పందించే ప్రయత్నం చేసుకోండి. అయితే ఈ రోజు చేసినటువంటి దానం కానీ, పూజ కానీ మీకు ఉత్తరోత్తర స్థిరత్వాన్ని ఏర్పరచడంతో పాటు సుఖము, సంపద, ఆరోగ్యాన్ని ఇచ్చే అంశం కనబడుతోంది. ఇది చెప్పదగినటువంటి సూచనలు. నమస్తే.